మనం ఈరోజు కదిరి దగ్గర ఉన్న కుట్టాగలలో అయితే ఉన్నాము. మామిడి పళ్ళు మనం మామూలుగా చూసుకుంటే కన్నా ఎక్కడ చూసినా కూడా చాలా రేట్ డౌన్ అయిపోయినాయి. అవి ఎందుకైనా అనేది అక్క మీరు రైతులా లేకపోతే వ్యాపారం అక్క? వ్యాపారమే. ఎందుకు రేటు తగ్గినాయి అవి? ఏమో రేటు తగ్గినాయి. కాపు ఎక్కువ కాసిందా? కాపు తక్కువే కానీ డౌన్ అయిపోయింది. అంటే వర్షాలు పడాయి మరసంగా డ్రౌన్ లేక. ఇప్పుడు ఎంత అమ్ముతారు అక్క కేజీ మీరు? 100కు 3 కేజీలు 4 అంటే బుద్ధి పుట్టినట్టు అమ్ముతారు. ఈ పక్క నేరడగాయలు ఉన్నాయి, ఇవి ఎట్లక్క? అవి 80-70 కేజీ. అవి నాటు హైబ్రిడ్ అక్క? నాటినే. సో మనం మామూలుగా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా 100కు 3-4 కేజీలు కూడా అమ్ముతున్నారు. సారి మామిడికాయలు రైతులకు నాకు తెలిసి చాలా నష్టం ఉంటుంది ఇంకా. నష్టమే. ఫస్ట్లో ఏమో 150 ఉన్నది, అది కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. తర్వాత రాగా చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు అక్క వచ్చేసి మనకి ఇక్కడ 3 కేజీలు 4 కేజీలు అట్లాంటివి ఇచ్చారంట. నేరడగాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నేరడగాయలు కూడా తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రాళ్ళు కరుగుతాయని చెప్తారు. ఎక్కడ ఇది తింటే రాళ్ళు కరుగుతాయి. మరి మామిడికాయలు తింటే మంచిదే. అంటే ఇప్పుడు నేరడగాయలు కిడ్నీలో రాళ్ళు కరిగే దానికి మామిడికాయలు సుదరన్న వాళ్ళు తినరు, ఏం బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తింటారు. మామిడికాయలు తింటే మనకి ఏమి అంటే ఉపయోగమో మీరు కామెంట్ రూపంలో చేయండి. మామిడి తోటలో ఉన్న రైతులు అంటే ఈసారి మీకు పెట్టుబడి వచ్చిందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక వీడియో తీసినాం ఇక్కడ అక్క దగ్గర. సో ఇంతకుముందు సీజన్ అయిపోతానే అక్కోళ్ళు వెళ్ళిపోయారు, లేరు అంటే మేము గొడుగు తీసుకొచ్చి ఇచ్చామని చెప్పినా మీరు గొడుగు అడుగుతారా? ఆ గొడుగు ఇంటి దగ్గర అట్టే ఉంది కానీ మీరు లేరు. అప్పుడు లేదు, ఇప్పుడు సీజన్ అయిపోయింది. వాళ్ళకి ఎవరికో బాగాలేదని నేను రాలేదు. మళ్ళీ నేను కొద్ది రోజులు నేరడగాయలు తెచ్చాలని మళ్ళీ ఫోన్ కూడా చేయలే. మీరు ఫోన్ చేయలే. ఇప్పుడు కూడా చూసుకుంటూ వచ్చిన ఎక్కువ ఉంది లేదు. నేరడగాయలు పెరిగిపోయింది. ఈ పొద్దు వాళ్ళ ఆడబిడ్డ ఉంది, వాళ్ళ కొడుకు కూడా ఫోన్ చేసిన అక్క, నేను మాట్లాడినాము. సో మనం ఇంత ఉంది వీళ్ళ దగ్గర వీడియో తీసిన వీడియో 1 మిలియన్ పోయింది దగ్గర. అక్క ఎండలో ఉన్నది, ఆ పొద్దు గొడుగు ఇద్దామని చెప్పినాము కానీ లేదు. మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకొని వచ్చాము. అంటే ఇట్లా మదనపల్లి పెళ్ళికి వెళ్ళినాము, ఇంటికి వెళ్తా అక్క కనపడి ఇంటి ఆపినాము. మామిడికాయలు పొద్దు నుంచి బోని అన్న అయిందా లేదా? ఇప్పుడు మీదే బోని, అందుకే నేను బంగపోతాను. ఎంత టైం? 1 గంట బాగాలే. నేను ఏం చేసేది? అబద్ధం చూస్తారు ఏమన్నా చెప్పు. సర్లే ఇప్పుడు మాకు ఎన్ని ఇచ్చావు? 100కి 3 వేసిన 3 కేజీలు. ఇందాక 4 అంటే ఇప్పుడు 3 అంటున్నా. సర్లే ఇక 3 కేజీలు ఈ పాపం 3 కేజీలు 100కి 3 కేజీలు ఇచ్చి అట్టే నేరడగాయలు కూడా ఇచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.